సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ప్రతి అంశం జనాల్లోకి క్షణాల్లో వెళ్ళిపోతోంది. అది మంచైనా చెడైనా ప్రపంచవ్యాప్తంగా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇలాంటి వాటిని మంచి కోసం వాడితే పర్వాలేదు, కానీ ఒక్కో సందర్భంలో అవి నెగిటివ్గా మారతాయి. ఒక్కోసారి యువకుల వినూత్న ఆలోచనలు వారిని కటకటాల పాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని ఘటనే నంద్యాల జిల్లాలో జరిగింది. పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ సమీపంలో సింహం సంచరిస్తుందంటూ సోషల్ మీడియాలో వీడియోను యువకులు పోస్టు చేయడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు విచారించగా అది ఫేక్ వీడియో అని తేలింది. అసలు అక్కడ ఏం జరిగిందో మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి సంబంధించి గత 2 రోజులుగా వస్తున్నటువంటి సింహం తమ గ్రామ పరిధిలో సంచరిస్తుంది అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా సింహం సంచరిస్తుందా అనే అంశాలకు సంబంధించి మనతో గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దనే చెప్పండి, ఈరోజు మీ గ్రామ పరిధిలో సింహం తిరుగుతుంది అని చెప్తా ఉన్నారు. నిజంగా గతంలో ఏదన్నా తిరగడం అలాంటివి జరిగాయా, అంటే అడవి జంతువులకు సంబంధించి? ఇంతకుముందు ఏం జరగలేదు. ఇప్పుడు ఈ శుంకులమ్మ గుడి కాడ ఈ రోడ్డుకు బిగుతొలుతున్నారు. దాంట్లో ఉంది అని వాళ్ళు పోక్లైనర్లు చెప్పి అది వీడియో తీసినారు. అది అందరికీ చెరువుల కల్లా వచ్చింది. ఇంతకుముందు చిరుతప్పులు వచ్చింది, ఒక అబ్బాయిని కరిచింది. కరచడం వల్ల వాళ్ళు ఫెన్సింగ్ ఫారెస్ట్ వాళ్ళు వేసినారు. ఇప్పుడేం రావడం లేదు. అడవి పందులు మటుకు వస్తున్నాయి. ఇంకా అడవి పందులు ఒకటి వస్తున్నాయి. ఆల్రెడీ ఫెన్సింగ్ చేసి వాళ్ళు బాగా ఫారెస్ట్ వాళ్ళు చేసినారు, మంచిగానే చేసినారు. టిప్పర్ డ్రైవర్లు, సూపర్వైజర్లు వాళ్ళకి ఎలా కనపడిందో ఇంకా అతను తెలియదు, కానీ పులి ఉందని ఫోటోలు తీసి అదే వాట్సాప్లో పెట్టి ఆ ఫారెస్టర్కు తెలియపరిచిన వాళ్ళు వచ్చి నిన్న చూసడము జరిగింది. అలాంటిది ఇంతవరకు మాకు ఉంటే అవుపడు. ఈరోజు కానీ నిన్న కానీ పసులు ఊర్లో గ్రామంలోకి వచ్చు లేదు. అది ఏదో దేవత వచ్చిందో ఏమొచ్చిందో వాళ్ళకి ఎలా కనపడిందో వాళ్ళు అట్లా ఆకర్షణతో వాళ్ళకి ఫోటోలు తీసి మళ్ళీ దాంట్లో ఉండేది ఏం కథనో తెలియదు. ఫేక్ వీడియోలు పెట్టేటటువంటి వారిని అధికారులు ఏం చేస్తే బాగుంటుందని పెట్టడం తప్పు కదా, పెట్టడం అని 10,000 ఫైన్ వేసినారంట. చెప్పిన వాళ్ళకు 10,000 ఫైన్. తమ గ్రామ సమీపంలో ఎప్పుడూ సింహాలు సంచరించలేదని, గతంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ పంట పొలాల్లోకి వచ్చేవంటున్న స్థానిక గ్రామస్తులు సుంకులమ్మ దేవాలయ సమీపంలో సింహం ఉందంటూ కొందరు యువకులు ఫేక్ వీడియోను క్రియేట్ చేయడంతో తాము భయాందోళనకు గురయ్యామని చెబుతున్నారు. సింహాలు అయితే లేవు సార్, మన రాష్ట్రంలో ఏమైనా చిరుతపుల్లో పుల్లో జరుగుతుంటుంది. సింహాలు అయితే మన రాష్ట్రంలో లేవు. అది ఇంకా వాళ్ళు ఏదన్నా చూసి అదే వీడియో కొట్టింటాయి, అది కూడా కన్ఫర్మ్ కాలే. అది సింహాలు అయితే లేవు, మన రాష్ట్రంలో లేవు. ఒకవేళ చిరుతపులి పుల్లులు అవి తిరుగుతున్నాయి. అవి ఏమన్నా ఆకలి కొని ఇట్టగానే వచ్చినాయో తెలియదు. అది నైట్ పూట కాబట్టి వాళ్ళు కనపడక అట్లా వీడియో కొట్టినారు. అది కూడా తప్పుడు డిక్లేర్గా చేయలేదు వాళ్ళు. అది ఈ గతంలో ఏదన్నా మీ గ్రామ సమీపంలో ఏదన్నా అలాంటివి జరిగిందా? అంటే ఇక్కడే దగ్గరలో మన కూతవేటు దూరంలోనే ఫారెస్ట్ ఉంది, నల్లమల ఫారెస్ట్. మీ ఊర్లో అట్లా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇక్కడ ఎలంగూరులో వస్తున్నాయి సార్. ఇంతకుముందు అట్ట పోయిన సంవత్సరం ఎలంగూరులో వచ్చి అవి ఎందుకంటే సపోటా పండ్ల కొరకు వస్తాయి, అవి మనుషుల కొరకు రావు. అవి పండ్ల కొరకు వచ్చి ఒక సాంబాన్ అనే మంచిని కొంచెం అటాక్ చేసింది. ఇంకొక జంగాలు మేకలు కొట్టుంటే అప్పుడు ఒకసారి అటాక్ చేసింది. ఎలంగూరులో అయితే కన్ఫారంగా 2 సార్లు అటాక్ చేసింది మనుషులను. ఈ చిత్తపులులు కానీ సింహాలు కానీ ఇట్లాంటివి ఏమి రాలేదు, ఇక్కడ కనపడలేదు కూడా. ఎలంగూరులో అయితే వచ్చినాయి. ఈ మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్దాయన, అంటే మీరు చేన్లకు పోతూ ఉంటారు, చేన్లకు పోతున్న టైంలో ఇలాంటి క్రూర మృగాలు రావడం వల్ల ఎలా ఉంటుందంటే, ఎలా ఉంది? సింహం తిరుగుతూ ఉంది అంటున్నారు, అంటే భయం లేదంటారా గ్రామస్తులకి? ఎలా ఉంది? ఏం లేదు సార్, మాకేం లేదు. మాకేం కాని రాలే. మేము పోతున్నాం వస్తున్నాం కానీ మాకేం తెలియదు సార్. అట్లా అటు ఏం కాని రాలే. ఎప్పుడు కాని వచ్చింటే కదా చెప్పేది. కాని రాలే, ఎప్పుడు కాని రాలే. కాని వచ్చినట్టు అంటే ఆడ మొక్కజొన్నలో నీళ్ళు పెడుతుంటే ఒక దంగాలు అయినాను, ఆయనను కొరికింది. అదొక్కటి తెలుసు, కానీ అంతకంటే ఇంకేం తెలియదు సార్. అది జరిగిన విషయం. అంటే ఈ కూతవేటు దూరంలోనే మనకు ఫారెస్ట్ ఉంది నల్లమల్ల సంబంధించి. అధికారులు ఏమన్నా వస్తుంటారా, అంటే గ్రామంలో ఇలాంటి అడవి జంతువుల నుండి కాపాడడం కోసం ఏదన్నా చర్యలు చేపట్టడం? కొరికినాక ఆయనను అప్పుడు ఒక వారం ఉన్నారు, ఎలుగొడ్డును పట్టుకాల బోను పెట్టి. పట్టుకున్నారో లేదో తెలియదు, అది కూడా పట్టుకున్నారో లేదో తెలియదు. వాళ్ళు
వెళ్ళిపోయినా అప్పుడు చూసిన వాళ్ళని ఈ ఊరికి వచ్చేది, లేకపోతే ఇంకెవరు రాలేదు సార్. అది సార్ ఇది గతంలో అడవి జంతువులు తమ గ్రామ సమీపంలో తిరిగేవని చెప్తా ఉన్నారు అన్న. చెప్పండి, అంటే గతంలో ఏ జంతువులు తమ గ్రామంలో సంచరించేటివి, ఇప్పుడు ప్రస్తుతం సింహం తమ గ్రామ పరిధిలో తిరుగుతుంది అని చెప్తూ సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుంది. నిజంగా ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? లేదు లేదు, సింహం తిరగలే, ఏం తిరగలే. అది క్రియేట్ చేసి పెట్టినారంట. అది మా క్యాంపు హిందీ వాళ్ళు ఉంటారులే, అక్కడ చూసి వాళ్ళు భయపడినారు అంతే. అది సింహం లేదు, ఏం లేదు. ఇంకా ఫారెస్ట్ దగ్గర కాబట్టి ఇలా గుడ్లు, జింకలు అవి ఇక్కడ తిరుగుతుంటాయి, ముక్కదున్న దాంట్లో అవి ఇవి. ఇంకా అంతవరకు అది. అంటే ఎట్లా తెలిసింది ఈ వీడియో బయటికి, ఎలా వచ్చింది, ఎలా తెలిసిందంటారు మీ గ్రామస్తులకి? వాళ్ళకి క్యాంపు వాళ్ళు ఆపి ఇట్లా పుకారు లేపినారు. అది అంతే. అంటే ఏదన్నా అధికారులు వచ్చి ఏదన్నా స్పందించారా? ఊళ్ళు స్పందించలేదు, ఊళ్ళు పోవడం. ఆ ఊర్లో తెలిసి అందరు అక్కడికి వెళ్తారు. అది ఇది ఇప్పటికీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే గ్రామంలో గతంలో అంటే చిన్న చిన్న జంతువులు ఈ గ్రామ పరిధిలో సంచరించేవని కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మరి కొంతమంది ఉన్నారు. పెద్దయినా చెప్పండి, అంటే మీరు చాలా చూసింటారు గతంలో మీ పెద్దల కాలంలో కానీ మీ గ్రామంలో ఏదన్నా ఈ జంతువులు వచ్చేటివా? అంటే ఇప్పటి వరకు చిరుతలు వస్తున్నాయని చెప్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు సింహం వచ్చిందంటూ చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటివి జరిగిందంటారా? క్యాంపు వాళ్ళు చెప్పినారు సార్, తనకైతే తెలియదు. కొందరు ఏమంటారంటే సుంకులమ్మ గుడి కట్టించి సుమారుగా 7-8 ఏళ్ళు అవుతుంది, ప్రతిష్ట చేయలే. సుంకులమ్మ అట్లా కానొస్తుందని ఊర్లో గ్రామంలో అనుకుంటున్నారు. ఎలుగొడ్లు అయితే వచ్చినాయి, ఇంతకుముందు జంగాల పిల్లని కరిచిండే పాలిస్టర్లు వచ్చినాడు, కంచె వేసినారు. ఇప్పుడు సుంకులమ్మ ప్రతిష్ట చేయలే, ఆమెనే కానొస్తుంది అని ఊర్లో వాడిక. అంతే అంతే. ఈ వీడియోలు తీసి ఇట్లా వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేన్లకు వెళ్తుండే టైంలో కూడా మీకు ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అంటే ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకున్నారా? ఇంతకుముందు ఎలుగొడ్డు గడిచినప్పుడు వచ్చినారు జంగాల పిల్లోనికి. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ పొలం అంతా ఇక్కడ ఉంది, ఇవాళ తక్కువ ఉంది. ఆ పోయిన వాళ్ళు చెట్ల కర పోయిన వాళ్ళు వాళ్ళకు తెలుసు. అందరు ఏమనుకున్నారంటే సుంకులమ్మ చేయక చాలా రోజులు అయింది, అట్లా కానొస్తుందేమో అని అన్నారు. అంతే. అంటే ఈ వీడియోలను తీసి ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు, వారిని ఏం చేస్తే బాగుంటుంది? అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం వాళ్ళు ఎవరు రాలే. ఇంతకుముందు ఎలుగొడ్డు కలిసినప్పుడు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు, కాంచేసినారు. ఇంకా ఇప్పుడు మాత్రం చిరుతలు, పులులు అయితే ఇప్పుడేమి రాలే. వేరే వాళ్ళు అనుకుంటున్నారు సుంకులమ్మ గుడి చాలా రోజులు అయింది, మన ఊర్లో ప్రతిష్ట చేయలేదు, చేయనందుకు ఇట్లా కానొస్తుందేమో అని అనుకుంటున్నారు. చూసినది తెలుగు గంగా ప్రాజెక్టు పనులను చేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలే గ్రామ సమీపంలో సింహం సంచరిస్తుందనే వీడియో వైరల్ చేసినట్లుగా భావించిన గ్రామ పెద్దలు వారికి జరిమానా విధించారు. తమతో పాటు పనికి వచ్చిన వ్యక్తి ఆ వీడియోను వైరల్ చేశారని, తమకేమీ తెలియదని చెప్తున్నారు అక్కడ పనికొచ్చిన యువకులు. जी क्या होया, तुम्हारे दोस्तों क्या करे, वो वीडियो कैसा वायरल करे? वो हमारे उस्ताद जी थे, उनके मोबाइल में यूट्यूब से वो लोड किए थे वीडियो, सुपरवाइजर को दिए, सुपरवाइजर इंचार्ज को दिया, इंचार्ज से वो वीडियो वायरल हुआ। अभी मैं नाइट ड्यूटी में था, मैं मशीन का हेल्पर हूँ। वो आए तो क्या हुआ, उस्ताद को, सुपरवाइजर को, मेरे को भी बोले कि नाइट ड्यूटी में जितना आदमी था वो साथ में चलो। मैं लोग सभी को ही गया, वो सुपरवाइजर को, उस्ताद को, वो बंद किया, मेरे को बोला तुम साइड में खड़े रहो, साइड में खड़े रहो, मैं हेल्पर हूँ, मेरा कोई गलती नहीं, मैं साफ़ सुथरा करता मशीन को, क्लीन, बस इतना ही काम मेरा। अभी उन लोग को फ़ोन में वीडियो था, एक दूसरे को वीडियो दे के वायरल किया। वो जेल में बंद करने के बाद बोला कि इन लोग को सज़ा होगी, नहीं तो मेरे को 50,000 पैसा दो। हाँ, फिर मेरा सेठ ने दिया। भाई देखा नहीं, मेरा डे ड्यूटी था, वो लोग का नाइट ड्यूटी था, वो लोग नाइट में किया, देखा कैसे डाल दिया, वही लोग जानते। పాములపాడు మండలానికి కూతబేటు దూరంలో నల్లమల ఫారెస్ట్ ఉన్న ఆయా ప్రాంతాలకు సింహాలు సంచరించిన ఘటనలు జరగలేదు. అక్కడ పరిస్థితులు చూసినా అలాగే కనిపిస్తున్నాయి. అసలు సింహం కనిపించిందని చెబుతున్న ప్రాంతం ఎలా ఉంటుంది? అక్కడ సింహాలు తిరిగే అవకాశం ఉందా? ఓసారి చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సింహం వీడియో ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం ఈ ఉన్నటువంటి లొకేషన్ దగ్గరలోన మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నటువంటి ఈ తెలుగు గంగా సంబంధించినటువంటి ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులను చేస్తున్నటువంటి జేసీబీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అంటే షిఫ్ట్లో వైజ్లుగా ఈ యొక్క వర్క్ను చేస్తూ ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వర్కుల్లో ప్రధానంగా ఈ మధ్యప్రదేశ్, బీహార్ సంబంధించినటువంటి జేసీబీ ఆపరేటర్లు గత కొంతకాలంగా ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే వారికి తోడుగా మన ఆత్మకూరు పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా వారికి
కొంతమేర సలహాలు సూచనలు ఇచ్చి అంటే నిన్న జరిగినటువంటి ఈ సింహం వీడియో ఏదైతే ఉందో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉందో పనులు చేస్తున్న క్రమంలో కూడా గతంలో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారు గతంలో గుజరాత్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఆ వీడియో ఏదైతే ఉందో సింహానికి సంబంధించి ఆ వీడియోని ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో క్లియర్గా అంటే ఈ తెలుగంగా సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ గ్రామ సమీపంలో ఎర్రగూడూరు గ్రామం ఏదైతే ఉందో గ్రామ సమీపంలో ఉన్నటువంటి అంటే కూతవేటు దూరంలోనే ఈ యొక్క నల్లమల ఫారెస్ట్ కూడా రేంజ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఫారెస్ట్కు దగ్గరలో ఉండటంతో పాటు ఈ వచ్చినటువంటి వీడియో నిజంగా ఇక్కడ తమ గ్రామంలో సింహం సంచరిస్తుందా అనేటటువంటి ఆందోళనలో గ్రామస్తులు ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే మనం గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. గ్రామస్తులు కూడా గతంలో వెలుగుబంటు కావచ్చు, చీతలు కావచ్చు గతంలో తమ గ్రామ సమీపంలో వచ్చాయి. అందుకు ఇప్పుడు కూడా అలా వచ్చిందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడం జరిగింది. కేవలం వస్తున్నటువంటి ఈ వార్తలు ఏదైతే ఉందో ఈ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించి వాటిని వైరల్ చేయడం జరిగింది తప్ప నిజంగా ఇక్కడ ఏమాత్రం సింహం లేదంటూ కూడా నిన్న అంటే అటవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే రంగప్రవేశం చేసినటువంటి అటవీ అధికారులు ఇటు పోలీసు శాఖ సంబంధించి ఆ వీడియోని ఎవరు మొదటగా వాటిని వైరల్ చేశారు ఏమైనా అంశానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు వాటిని కనుక్కొని సమాచారంతో వారిని తీసుకొని అదుపులో తీసుకొని జరిమానా విధించడం జరిగింది అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన సింహం వీడియో అవాస్తవమని నల్లమల ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడకు చిరుతలు ఎలుగుబంట్లు వచ్చే అవకాశం ఉంది, తప్పు సింహాలు వచ్చే పరిస్థితి లేదని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో వ్యూవర్స్ పెంచుకోవడానికి ఇలాంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మన ప్రాంతంలో సింహాలు అనేటివి లేవు. మేము వాళ్ళకు ముందుగా అదే చెప్పి ఆ ప్రదేశానికి మా టీమును కూడా పంపించి అక్కడ ఎవరైతే అది క్రియేట్ చేసినారో వాళ్ళని కూడా గుర్తించి విచారించినాము. వాళ్ళు ఊరికే వాళ్ళకు ఏదో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని వ్యూవర్షిప్ పెంచుకోవాలనే ఉద్దేశంతో సరదాగా చేసినారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. మేము ఈ విషయంగా ప్రజలకు కూడా అవగాహన ఏర్పరిచి ఇలాంటి తప్పుడు ఇవి చేయొద్దని, తప్పుడు వీడియోస్ అవన్నీ కూడా సమాచారం ఇవ్వద్దని కూడా హెచ్చరించడం జరిగింది. అలా ఏదన్నా చేస్తే కూడా తగు చర్యలు తీసుకుంటామని వాళ్ళకు అవగాహన చేయడం కూడా జరిగింది. ఈ విషయాలు కూడా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివి అనవసరంగా నమ్మొద్దని కూడా చేస్తున్నాను. సార్ మనం చూడవచ్చు అంటే గతంలో ఆ గ్రామ సమీపంలో కావచ్చు అంటే కూతవేటు దూరంలోనే నల్లమల ఫారెస్ట్ ఉంది. అంటే గతంలో ఏదన్నా అటవీ సంబంధించినటువంటి క్రూరమృగాలు జంతువులు అలా ఏదన్నా సంచరించినటువంటి సమయాలు ఏదన్నా ఉన్నాయా? అంటే గతంలో సంచరిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గతంలో అయితే ఉన్నాయండి. ఆ సమీపంలో ఎలుగుబంటి ఒక వచ్చిన సందర్భం అయితే ఉంది సమీప పొలాల్లోకి. అప్పుడు మేము తగు చర్యలు తీసుకొని అక్కడ ఉండి ఒక అవగాహన కార్యక్రమాలు చేసి కూడా ఆ ఎలుగుబంటిని అడవిలోకి డ్రైవ్ చేశాము. వీళ్ళకి ఏమి కూడా ఇబ్బంది రాకుండా చూసాము అప్పుడు కూడా. కాబట్టి ఏదైనా అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మాకు తెలియజేస్తే మేము రెస్క్యూ పార్టీ వెళ్ళి తగు చర్యలు తీసుకుంటాము. కానీ ఇలాంటి వదంతులు మాత్రం సింహాలు వచ్చినాయి అవి వచ్చినాయి అనేటివి నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇక్కడ జరిగినటువంటి ఎర్రగూడూరు గ్రామ సమీపంలో జరిగినటువంటి పులి సంచరిస్తుంది అనేటటువంటి వార్త ఏదైతే ఉందో సింహానికి సంబంధించినటువంటి వార్తలు ఏదైతే వస్తుందో వాటికి సంబంధించి అటవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలాంటివి ఏమి జరగలేదు, కేవలం వారు సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేసుకోవడం కోసమే చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అలాంటి చర్యలు పాల్పడే వారికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా అనేక రకాల చర్యలు తీసుకుంటాము, అలాంటివి ఏం జరగలేదు, వాటిని నమ్మొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.